నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వసుంధర కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత దంపతులు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రచించిన అందాల భామ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1983లో అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అది చిన్న పెంకుటిల్లు. అందులో ఉంటున్నది సుభద్రమ్మ. ఆమెకు భర్త లేడు. కష్టపడి పెంచి చదివించి కొడుకు రామాన్ని గ్రాడ్యుయేట్ చేసింది. ఆమె ఆశలన్నీ రామం మీదనే ఉన్నాయి. ఇప్పుడు రామానికి ఇంకా ఉద్యోగం లేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే అతడు అక్కడ ఇక్కడ అంతో ఇంతో సంపాదిస్తున్నాడు. ఆ సంపాదన మామూలు ఉద్యోగుల నెల జీతం కంటే ఎక్కువగానే ఉంటున్నది. మనం ఇంకా ఈ ఇంట్లో ఉండొద్దమ్మా అన్నాడు రామం ఓ రోజు. ఈ ఇంటికే వచ్చిందిరా అంది తల్లి. తలుపులకు పెచ్చులు ఊడొస్తున్నాయి, గోడలకు బెల్లలు ఉడుతున్నాయి. దొడ్లోకి ఉన్న మురుగు కాలువ ఎన్నిసార్లు శుభ్రం చేసినా బాగుపడటం లేదు. అందులో నుంచి నీరు బయటికి పోవటం లేదు. వాన పడితే ఇంట్లో ఉన్నట్టు కాక చెట్టు కింద ఉన్నట్లుంది. ఈ ఇంటికి వచ్చిందా అని అడుగుతున్నావా అమ్మా అన్నాడు రాము ఆశ్చర్యంగా. అవునరా, ఈ ఇల్లే నిన్నెంత వాడిని చేసింది. నెలకు 50 రూపాయల అద్దెకు ఇంత పెద్దిల్లు మనకెలా దొరుకుతుందిరా అంది తల్లి. ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ అద్దె ఇవ్వగలము, ఇంత పెద్దిల్లు మనకు అక్కర్లేదు అన్నాడు రాము. సుభద్రమ్మ నొలక మంచం మీద కూర్చుంది. కొడుక్కి ఆ మంచాన్ని చూపిస్తూ, నేను అలసినప్పుడల్లా సేద తీర్చిన మంచం ఇది. ఈరోజు నువ్వు పరుపుల మంచం కొనిస్తానన్నా దీని సావాసం వదులుకోవాలనిపించదు నాకు అంది. బావుందమ్మా, పరిస్థితులు బాగుపడినా మనం పేదరికాన్ని వదులుకోలేమా అన్నాడు రాము. పేదరికాన్ని వదులుకోవటంలో తప్పు లేదురా, కానీ అశాశ్వతమైన ఈ జీవితంలో కొన్ని బంధాలు అనుబంధాలు కూడా ఏర్పరచుకోవాలి. అప్పుడే జీవితం సక్రమ మార్గంలో నడుస్తుంది. ఎన్నాళ్ళు ఆశ్రయం ఇచ్చిన ఈ ఇంటిని ఈనాడు నువ్వు యావగించుకుంటే ఎన్నాళ్ళు నిన్ను పెంచిన ఈ ముసలి తల్లిని కూడా ఏదో ఓ రోజున యావగించుకుంటావు అంది. నేనేదో అంటే నువ్వు ఇంకేదో అర్థాలు కల్పించి మాట్లాడుతున్నావు, నాకు భయంగా ఉందమ్మా అన్నాడు రామం కంగారుగా. సుభద్రమ్మ అతడి జుత్తులోకి వెళ్ళిపోనిచ్చి, నీ ఇంటిని ఎలా ఉన్నా నువ్వు ప్రేమించగలిగితే నీ దేశాన్ని నువ్వు ప్రేమించగలుగుతావు. నీ తల్లిని ఎప్పుడూ అభిమానించగలిగితే స్త్రీ జాతిని నువ్వు గౌరవించగలుగుతావు. ఈ రెండింటిని ప్రత్యేకంగా అభిమానించి గౌరవించగలిగిన వాడే నువ్వు ఉత్తమ పౌరుడివి కాగలుగుతావు. నువ్వు ఒక ఆదర్శ పౌరుడిగా ఎప్పటికీ మనగలాలన్నది నా కోరికరా అంది. రామన్ తడబడుతూ, అమ్మా, నా మీద నీకేమైనా అనుమానంగా ఉందా అని అడిగాడు. నా మనసులో అనుమానం ప్రవేశించినప్పుడు నువ్వు నా కళ్ళల్లోకి చూసేది అభిమానం కాదురా, అసహ్యం అంది సుభద్రమ్మ. రామం తల్లి కళ్ళల్లోకి చూడాలనుకున్నాడు, కానీ ఎందుకు భయం వేసింది. బయటికి వెళ్తూ తల్లిని ఆశీర్వదించమని అడగాలనుకున్నాడు, కానీ అడగలేకపోయాడు. రాము ఇంట్లో నుంచి బయటకు వస్తూ మరొకసారి తన ఇంటిని చూశాడు. ఈ ఇంటిని ఎలా ప్రేమించేది అనుకున్నాడు. కాలింగ్ బెల్ చప్పుడు విని తలుపు తీసింది దుర్గ. మూర్తి ఇంట్లో లేడా అండి అన్నాడు వెంకట్. లేరు అంది దుర్గ. నేను లోపలికి రావచ్చా వెంకట్ వినయంగా అడిగాడు. అయ్యో రండి అంది దుర్గ. వెంకట్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఇంటిని పరీక్షగా చూశాడు. అది డ్రాయింగ్ రూమ్. ఇంటి వారి చక్కటి అభిరుచికి ప్రతీకగా ఉన్న ఆ అభిరుచికి తగ్గ ఐశ్వర్యం లేదనిపిస్తుంది. వెంకట్ నెట్టూర్చి, ఆ గోడకు అరేబియా గుర్రాల పోస్టర్ తగిలించమని మూర్తికి ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు. దుర్గ నవ్వి ఊరుకుంది. వాడు నేను చెప్తే వినడు, పోని మీరన్నా చెప్పచ్చుగా. మీ సూచన ఆయనకు బాగా నచ్చిందని నాకు తెలుసు, నేను వేరే మళ్ళీ చెప్పటం ఎందుకని చెప్పలేదు అంది దుర్గ. మరి నిజంగా నచ్చితే ఎందుకు కొనడండి అన్నాడు వెంకట్. ఆ పోస్టర్ ఖరీదు 3400. అంతకంటే ముఖ్యమైన అవసరాలే కొన్ని డబ్బులేక ఆగిపోయాయి అంది. అరే, మూర్తి డబ్బు ఇబ్బందిలో ఉన్నాడా, నాకు చెప్పనే లేదు అన్నాడు. దుర్గ నవ్వింది. డబ్బు ఇబ్బందులు ఏమీ లేవు, అవసరాలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం అంతే.
అయినా డబ్బు ఇబ్బందులు ఒకరికి చెప్పుకుంటే తీరిపోతాయా అంది. ఎందుకు తీరవు నాకు చెప్పమనండి అన్నాడు వెంకట్. ఆయన ఇబ్బందులు తీర్చవలసిన అవసరం మీకేంటి అడిగింది. స్నేహితుణ్ణి కదా. ఆయనకు చాలామంది స్నేహితులున్నారు. స్నేహం స్నేహం కోసమే కానీ డబ్బు కోసం కాదని ఆయన అభిప్రాయం. అదీ కాక అప్పు చేసే అవసరాలు తీర్చుకోవటం నాకు నచ్చదు అంది. పాయింట్కి వచ్చారు. నేనిచ్చేది అప్పుగా కాదే. మరి ఊరికే ఇస్తారా? ఊరికే ఇస్తే తీసుకునేందుకు మేము బిచ్చగాళ్ళమా అని మీరు అడగవచ్చు. అందుకని నేను మూర్తికి డబ్బు ఇస్తాను, ప్రతిఫలం మీ నుంచి తీసుకుంటాను అన్నాడు వెంకట్ నవ్వుతూ. దుర్గకి అర్థం కాలేదు. నా నుంచి ప్రతిఫలమా అంటే? ప్రశ్న వేశాక ఆమెకేదో స్ఫురించింది. అయితే వెంకట్ ఆమెకు చాలా కాలంగా తెలుసు. అతడు మూర్తికి ప్రియతమ స్నేహితుడు, ఎంతో బుద్ధిమంతుడు. వెంకట్ ఇంకా నవ్వుతూనే, మూర్తి ఆఫీస్ పని మీద ఊరికి వెళ్ళాడని, రేపు సాయంత్రం దాకా తిరిగి రాడని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. మీరనేది ఏమిటి అంది దుర్గ కంగారుగా. ఇంకా మన మధ్య మన్ననలు ఎందుకు? సూటిగా చెప్పేస్తాను. నాకు నువ్వు కావాలి. నేను నీకోసం వచ్చాను అన్నాడు. గెట్ అవుట్ దుర్గ ఆవేశంగా అంది. ఊరికే అరవకు. నువ్వు అలా అరిస్తే నేను బెదిరిపోతాను అనుకోకు. నువ్వేమిటో నీ చరిత్ర ఏమిటో తెలుసుకుని ఇక్కడికి వచ్చాను అన్నాడు వెంకట్. దుర్గ ఇంకా ఆవేశపడిపోయింది. ఈసారి ఆమెకు నోట మాట రాలేదు. నేనేమీ నిన్ను రేపు చేయబోవటం లేదు. ముందలా తాపీగా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చో. నీ మొగుడు ఎలాగో ఊళ్ళో లేడు, రేపటిదాకా రాడు. అంచేత ఆలస్యం అయిపోతుందన్న బెంగా నాకు లేదు. నేను చెప్పేదంతా తాపీగా విను. అంతా విన్నాక నువ్వే వచ్చి నా పక్కన కూర్చుంటావు అన్నాడు. నో, నీ మొహం చుట్టం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వేం చెప్పినా నేను వినను. తక్షణం బయటికి నడు అంది. నేను చెప్పేది నువ్వు ఎలాగూ వింటావని నాకు తెలుసు. అయినా ఎందుకైనా మంచిది, ముందోసారి ఫోటో చూడు అంటూ వెంకట్ ఓ ఫోటోను ఆమెకు చూపించాడు. ఎదురుగా సోఫాలో కూర్చుని ఉన్న ఆమెకు ఆ ఫోటో స్పష్టంగా కనపడుతోంది. దాన్ని చూస్తూ ఉంటే ఆమె సిగ్గుతో బిక్క చచ్చిపోయింది. ఆ ఫోటో తనదే. అందులో తను నగ్నంగా ఉంది. నగ్నంగా ఉన్నా పర్వాలేను, కానీ ఎంతో అసభ్యంగా, ఊహకి కూడా నచ్చని విధంగా ఆమె ఒక్క అంగలో ఆ ఫోటో లాక్కుని ముక్కలు ముక్కలు చేసింది. ఈ ఫోటో నీకు ఎక్కడిది? అది నీది అని నీకు తెలుసు, ఎక్కడిదో తెలియదా? వెటకారం అతడి గొంతులు ధ్వనించింది. గెటౌట్ ఫస్ట్ అంది దుర్గ. అనవసరంగా ఆవేశపడకు. ఫోటో చింపేశానని తృప్తి పడకు. నా దగ్గర ఇవి ఇంకా చాలా కాపీలున్నాయి. కొన్ని ఇక్కడ, కొన్ని ఇంటి దగ్గర. వెంకట్ చేతిలో ఇంకొక ఫోటో వెలిసింది. దుర్గ హతాసురాలై సోఫాలో కొలబడింది. ఆ ఫోటోను అతడు 2 చేతులతోనూ దుర్గ చూడటానికి వీలుగా పట్టుకుని ఉన్నాడు. దుర్గ ఆ ఫోటోను చూస్తోంది. ఈసారి ఆవేశపట్టం లేదు, దుఃఖిస్తోంది. నీకు ఈ ఫోటో ఎక్కడిది అందామె ఏడుపు కంఠంతో. ఎక్కడిదైతే నీకెందుకు? నిన్ను ఇలా చూసే అవకాశం కల్పిస్తే నీకు నేను కోరిన డబ్బిస్తాను అన్నాడు. వెంకట్, నేను అలాంటి దాన్ని కాదు. ఈ ఫోటో ఎలా తయారైందో నాకు తెలీదు అంది దుర్గ. నీ చేత నేరం ఒప్పించడానికి నేను రాలేదు. నాకు కావలసింది అడగటానికి వచ్చాను. అందుకు ప్రతిఫలం కూడా ఉంటుంది అన్నాడు. వెంకట్, నీ స్నేహితుడి భార్యని ఇలా వేధించడం నీకు తప్పుగా అనిపించడం లేదు? దుర్గా, నా కోరిక వినగానే గెటౌట్ అన్నావు, కానీ ఇప్పుడు బ్రతిమాలుకుంటున్నావు. నీలో ఇంత మార్పు రావడానికి కారణం ఈ ఫోటో. ఇంతకాలం స్నేహితుడి భార్యగా నీకు నేను నా మనసులో గౌరవ స్థానం ఇచ్చాను, కానీ ఇప్పుడు ఇవ్వలేను. నాలోని మార్పుకు కారణం కూడా ఈ ఫోటోనే. దుర్గ కొన్ని క్షణాలు మాట్లాడలేదు. ఆమె ఆ ఫోటో వంకే చూస్తోంది. ఇప్పుడు ఆమె సిగ్గుపట్టం లేదు, ఆలోచిస్తోంది. ఆ ఫోటోలో ఉన్నది తానే, కానీ అంత లజ్జావిహీనంగా ఎప్పుడు ప్రవర్తించిందో. మొహంలో అంత సంతోషము ఉంది. తను ఎన్నడూ అలా ప్రవర్తించలేదు. ఇప్పటికీ భర్త ముందు కూడా తను సిగ్గుపడుతుంది. కానీ ఇది ఎలా జరిగింది? కాసేపు ఫోటో వంకే చూసి ఆమె కళ్ళు మూసుకుంది. నువ్వు మాట్లాడటం లేదు దుర్గా అన్నాడు వెంకట్. మిస్టర్ వెంకట్, నువ్వు నీ స్నేహితుడి భార్యను గౌరవిస్తానని చెప్పావు. ఈ ఫోటోయే నీలో మార్పు తెచ్చిందని అన్నావు. ఈ ఫోటో నా వద్ద వదిలివెళ్ళు. ఈ విషయమై నేను బాగా ఆలోచించాల్సి ఉంది అంది దుర్గ. ఆల్ రైట్,
నా దగ్గర ఇంకా ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయని గుర్తుంచుకో. నేను నీకు నిర్ణయం తెలియపరిచే వరకు నన్ను పూర్వపు దుర్గలాగానే చూడమని మనవి. దుర్గ నిప్పులాంటి మనిషిని నీకు రుజువు చేస్తాను. అలా చెయ్యలేని నాడు నా భర్తను కూడా వదిలి వ్యభిచారిగా మారిపోతాను. అప్పుడు నా మొదటి విటుడు నువ్వే అవుతావు అంది దుర్గ. ఈ మాటలు విని వెంకట్ తడబడ్డాడు. అతడు ఫోటోను అక్కడ టేబుల్ మీద వదిలి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నేను ఎక్కడున్నాను అంది సుభద్రమ్మ. మీకిప్పుడు ఎలా ఉంది అందో యువతి. సుభద్రమ్మ కళ్ళు నిలుముకుని పరిసరాలను పరికించింది. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దమయ్యాయి. తాను పడుకుని ఉన్నది పరుపుల మంచం. గది శోభాయమానంగా అలంకరించబడి ఉంది. తన ఎదుట నిలబడిన యువతి అమాయకంగా అందంగా ఉంది. బహుశా వయసు 20 కూడా దాటకపోవచ్చు. ఎవరమ్మా నువ్వు అడిగింది సుభద్రమ్మ. నా పేరు శోభ. నేను గుడికొచ్చాను. ఉన్నట్లుండి మీరు కేక పెట్టి పడిపోయారు. అక్కడున్న వారంతా కంగారు పడిపోతూ ఉంటే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. డాక్టర్ వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళాడు. మీకేమీ భయం లేదు. మీరు పడిపోవటానికి నీరసం కారణమట అందా యువతి. అవునమ్మా, నిన్నంతా ఉపవాసం చేశాను. ఈరోజు గుడిలో దైవ దర్శనానంతరం ఇంటికి వెళ్ళి భోంచేద్దాం అనుకున్నాను. ఈలోగా ఇలా అయ్యింది. నీ మేలు మర్చిపోలేనమ్మా అంది సుభద్రమ్మ. ఇందులో మేలే ఉంది. సాటి మనిషిని ఆదుకోవటం కూడా ఒక విశేషమేనా అంది శోభ. ఇప్పటికే నీకు చాలా శ్రమ ఇచ్చానమ్మా. ఇక ఉంటానమ్మా. ఎప్పుడైనా నీ రుణం తీర్చుకునే అవకాశం రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తాను అంటూ సుభద్రమ్మ మంచం దిగింది. మీరు నాకు రుణపడి ఉన్నారని నేను అనుకోవటం లేదు. మీరలా అనుకుంటూ ఉంటే నాదో మనవి. మీకు నేను రుణం తీర్చుకునే అవకాశం ఇస్తాను, ఉపయోగించుకుంటారా అంది శోభ. ఏంటమ్మా నువ్వు అనేది అంది ఆశ్చర్యంగానూ ఆతృతగానూ సుభద్రమ్మ. రోజు మీ ఇంటికొచ్చి కాసేపు మీతో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వాలి అంది శోభ. ఇదే నీ కోరిక? ఇంతేనా? సుభద్రమ్మ ఆశ్చర్యంగా అంది. మీరిది చాలా చిన్న కోరిక అనుకుంటున్నారు. కానీ నేనెవరో మీకు తెలిస్తే మీరు నా కోరిక తీర్చడానికి అంగీకరించరు అంది. నువ్వు ఎవరైనా, మిగతా ప్రపంచం నిన్ను ఏ విధంగా గుర్తించినా నేను మాత్రం నిన్ను నా ప్రాణదాతగా మాత్రమే గుర్తుంచుకుంటాను అంది సుభద్రమ్మ. నేనొక వేసినని తెలిసినా కూడా మీరు నన్ను ఒక ప్రాణదాతగానే గుర్తుంచుకుంటారా అడిగింది శోభ చటుక్కున. సుభద్రమ్మ తెల్లబోయింది. ఆమె శోభ వంక ఒక్క క్షణం రెప్పవాల్చకుండా చూసి, ఏ పెద్దింటికో కోడలిగా వెళ్ళవలసిన చిన్నారివి నువ్వు వేసివంటే నేను నమ్మలేనమ్మా అంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. సుభద్రమ్మ చటుక్కుని కూర్చుంది. అంతవరకు ఆమెకు ఇంట కాస్త ఇబ్బందిగా అనిపించింది. తను కట్టిన చీర మాసిందని, తన చేతి రోల్డ్ గోల్డ్ గాజులు నల్లబడ్డాయని, తన శరీరం చెమట కంపు కొడుతున్నదని, తన కాళ్లకు చెప్పులు కూడా లేవని ఆమెకు ఆ గదిలో అంతసేపు అనిపించింది. కానీ శోభ వేశ్య అని తెలియగానే తానే ఉన్నత స్థానంలో ఉన్న అనుభూతి చెందింది సుభద్రమ్మ. తానొక దేవతగాను, ఆ శోభ ఒక పసిపాపలాను ఆమెకు తోచింది. చూడమ్మా, ఇంతవరకు అయిందేదో అయిపోయింది. నువ్వు పాత జీవితాన్ని కొనసాగించడానికి వీల్లేదు. నీ వద్ద ఆ విధంగా మాట తీసుకుని వెళ్తాను అంది సుభద్రమ్మ. అప్పుడు శోభ చాలా తమాషాగా నవ్వింది. ఆ నవ్వులో కళ్ళ నుంచి ప్రతిఫలించిన వెలుగులు బొగ్గలపై నీడలు ఏర్పరిచాయి. ఆ నీడలు కథలు చెప్పటం లేదు, అవే కావ్యాల్లా ఉన్నాయి. నేను కావాలని ఇటువంటి జీవితం ఆరంభించలేదమ్మా. ఒక పాపిష్టి వాడి కారణంగా నాకు ఈ గతి పట్టింది అంది శోభ. ఎవడమ్మా వాడు? శోభ ఈ ప్రశ్నను పట్టించుకోలేదు. 2 ఏళ్ల క్రితం నా వివాహం అయింది. నా భర్త నన్ను అపురూపంగా చూసుకునేవాడు. ఒక రోజున ఆయనకు ఒక ఫోటో అందింది. ఆ ఫోటో ఇప్పటికీ నా వద్ద ఉంది అంటూ శోభ పక్కనే ఉన్న ఇనుప బీరువా తెరిచి సుభద్రమ్మకు ఓ ఫోటో తీసి అందించింది. సుభద్రమ్మ అది చూస్తూనే అప్రయత్నంగా కళ్ళు మూసుకొని ఛీ అంది. ఇంకా ఏమో అనేదే కానీ ఆమె షాక్ తిన్నట్లుంది. ఆడవాళ్ళు ఇంత అసభ్యంగా ఫోటోలు తీయించుకుంటారన్న విషయం ఆమె ఊహకు కూడా అందనిది. నువ్వే ఈ ఫోటో తీయించుకున్నావా? ఏ ఆడది ఇలా ఫోటో తీయించుకోవాలనుకోదు. ఈ ఫోటో నా భర్తకు అందింది. ఆయన నన్ను అనుమానించాడు. నేనేం చెప్పినా నమ్మలేదు.
నా గురించి ఆయనకు చెడ్డగా చెప్తున్నవాడు ఒకడు ఉన్నాడట. నా భర్త నిర్దాక్షిణ్యంగా నన్ను వాడికి అమ్మేశాడు. వాడు నన్ను ఈ వృత్తిలోకి దింపాడు. నా సంపాదనలో 3 వంతులు వాడికి, 1 వంతు నాకు. నేను బొమ్మగానే తప్ప సమాజంలో ఆడదానిగా గుర్తించబడను. మరి మీ వాళ్ళెవరూ కలుగ చేసుకోలేదా? మా ఆయన నన్ను అమ్మేసి లేచిపోయానని ఇంట్లో చెప్పారు. అంతా ఆయన మాటలే నమ్మారు. నా పుట్టింట్లో అంతా నన్ను అసహించుకుంటున్నారు. నాకక్కడ స్థానం లేదు. విచిత్రం ఏమిటంటే ఆడదాని శీలానికి సమాజం ఎంతో విలువనిచ్చింది. పతితలకు అందులో గౌరవ స్థానం లేకుండా చేసింది. కానీ సమాజంలో అత్యంత గౌరవ స్థానంలో ఉన్న వారందరూ పతితలను ప్రోత్సహిస్తారు అంది శోభ. అయ్యో, నిన్ను చూస్తే నాకు జాలిగా ఉంది. అయితే నేను రోజు కాసేపు మీ ఇంటికొచ్చి కూర్చుని మాట్లాడి వెళ్ళటానికి, అంగీకరించడానికి సరిపడా జాలి మీకు నా మీద ఉందా అంది శోభ. నాతో ఏం మాట్లాడతావమ్మా? నాకు మనుషుల మధ్య మసలాలన్నది కోరిక. నా జీవితం నాకు ఇష్టం లేదు. ఒంటరి ఆడదానికి రక్షణ లేదు కాబట్టి ఈ జీవితం నుంచి బయటపడి నేను సాధించేది ఏమీ లేదు. నా వద్దకొచ్చే మనుషులందరూ జంతువులు. అందుకే రోజు కాసేపు మీతో. మధ్యలోనే అందుకుంది సుభద్రమ్మ. నువ్వు ఇంకేమీ అడక్కు. నువ్వు రోజు మా ఇంటికి రావచ్చు. నీ మీద నాకు పూర్తి సానుభూతి ఉంది అంది. ఏమండి, నమస్కారం అన్నాడతను. ఆ యువతి అతడి వంక ఆశ్చర్యంగా చూసి, మీరెవరో నాకు తెలీదు అంది. అతడు నవ్వి, మీరు నాకు తెలీదు. నేను మీకు కాదు, మీ అందానికి నమస్కరించాను అన్నాడు. ఆమె ఇబ్బంది పడింది. మాట్లాడకుండా ముందడుగు వేసింది. ఏమండి, నన్ను ఒక పోకిరి వెధవగా భావించకండి. నేను చాలా మంచివాణ్ణి. మీలాంటి అందగత్తెలు చాలా అరుదు. అందుకే నమస్కరించాను. నాకు మీతో ఇంకొక చిన్న పని ఉంది. ప్రముఖ నిర్మాత ప్రసాదరావు గారు మీకు తెలిసే ఉంటారు. ఆయన అందాల భామ అనే చిత్రం తీస్తున్నారు. ఆ చిత్రంలో నేను కో డైరెక్టర్గా ఉంటున్నాను. ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు. కొత్త ముఖాల కోసం అన్వేషిస్తున్నారు. ఆ అన్వేషణలోనే మీరు నా కళ్ళబడ్డారు అన్నాడు అతను. నాకు సినిమా అవకాశమా అంది ఆమె ఆశ్చర్యంగా. అవును, మేము వెతుకుతున్న కథానాయికి మీరేననిపిస్తోంది. దయ ఉంచి మీరు నాతో బయలుదేరండి. మనం కాలినడకనే వెళ్దాము. మా యూనిట్ ఉన్న ఇల్లు సరిగ్గా ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మీరు ఎంతోసేపు ఉండనక్కర్లేదు. స్క్రీన్ టెస్ట్కు 15 నిమిషాలు, జస్ట్ 15 మినిట్స్ అన్నాడు అతను. ఆ యువతికి ఏమనాలో అర్థం కాలేదు. అతడు చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నాడు. ఆమె తటపటాయిస్తూ ఉండగా ఓ యువతి హడావుడిగా అటు వచ్చి, అరే లీలా, మన మాలతికి యాక్సిడెంట్ అయిందిట తెలుసా అంది. లీల ఉలిక్కిపడి, నాకు తెలియదే, ఇప్పుడు అది ఎక్కడుంది అడిగింది. ప్రమాదం ఏమీ లేదుట, హాస్పిటల్లో ఉందిట. నేను వెళ్తున్నాను, వస్తావా? లీల ఆ యువతితో బయలుదేరబోతూ ఉండగా ఆ యువకుడు, ఏమండి అందాల భామ అని ఏదో అనబోయాడు. సారీ, నేను ఇప్పుడు రాలేను అంది లీల. అతడు చటుక్కన కాగితం మీద ఓ అడ్రస్ రాసిచ్చి, పోనీ 1 గంటలో ఈ అడ్రస్కి రండి. కావాలంటే మీకు కావలసిన వాళ్ళని ఎవరినైనా కూడా తీసుకుని రావచ్చు అని చెప్పాడు. లీల ఆ చీటీ తీసుకుని అలాగే అని చెప్పి ముందు నడుస్తున్న యువతిని అందుకుంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్ చేరుకునేందుకు ఎంతోసేపు పట్టలేదు. వాళ్ళిద్దరూ చేరుకునేసరికి గదిలో మాలతి ఒక్కతే ఉంది. ఇప్పటికి నన్ను చూడటానికి 25 మంది వచ్చెళ్ళారు. మీరొస్తే మాత్రం ప్రాణం లేచి వచ్చినట్లుంది అంది మాలతి. ఎలా ఉంది ఇప్పుడు అడిగింది లీల. మాలతి యాక్సిడెంట్ గురించి చెప్పింది. దురదృష్టవశాత్తు రిక్షా బోర్లా పడింది. అదృష్టవశాత్తు ఎముకలు విరగలేదు. కానీ నేను ఇక్కడ రేపటిదాకా ఉండాలట, అదే బోరు అన్నదామె. మరి నేను వస్తాను అంది లీల. అదేమిటే, మొహం చూపించడానిక వచ్చింది? కాదే, చిన్న పని ఉంది. పనులుంటే వాయిదా వేయవే, ఇక్కడే ఉండు అంది మాలతి. నాకు మాత్రం వాయిదా వేయటానికి లేదు. ఇంటి దగ్గర బావను వదిలిపెట్టొచ్చాను. నీకు బాగానే ఉందని తెలిసిందిగా అని జవాబు కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది లీలతో వచ్చిన యువతి. నాకు గట్టిగా 4 దెబ్బలైనా తగిలినా బావుండును అంది మాలతి నిట్టూరుస్తూ. అవేం మాటలే అంది లీల మందలింపు ధోరణిలో. అవునే మరి, ఆతృతగా నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఇంతేనా అని నిరుత్సాహపడి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నిరుత్సాహం చూస్తూ ఉంటే ఇక్కడున్నందుకు నాకు సిగ్గుగా కూడా ఉంది.
కాసేపు నువ్వైనా కూర్చుని కబుర్లు చెప్పవే అంది మాలతి. దానికి నాకేం అభ్యంతరం లేదు కానీ అంటూ తనకు వచ్చిన సినిమా ఆఫర్ గురించి చెప్పింది లీల. మాలతి చటుక్కున ఏం అదృష్టమేనేది అంది. సినిమా ఛాన్స్ వస్తుందంటావా నిజంగా అంది లీల. నీ అదృష్టం సినిమా ఛాన్స్ కాదు, ఈ విషయం ముందుగా నాకు చెప్పటం అంది మాలతి. అంటే అంటే నువ్వు సినిమా ఛాన్స్ కానీ అక్కడికి వెళ్ళావంటే కొంప మునిగిపోను అంది. ఏమిటే నీకేదో రహస్యం తెలిసినట్లుందే అంది లీల. అవును, రహస్యమే. అయితే అది ఒకరికి చెప్పుకునే రహస్యం కాదు. నువ్వు నా ఆత్మీయురాలివి కాబట్టి చెప్తున్నాను. ఆత్మీయురాలివైనా ఈ రహస్యం చెప్పక్కర్లేదు. కానీ రహస్యం తెలిస్తే తప్ప నిన్ను ఆపటం కష్టం. అందుకని జరిగిన విషయం నీకు చెప్పేస్తాను అంది మాలతి. అబ్బా, సస్పెన్స్తో చంపక చెప్పవే అంది లీల. సస్పెన్స్ కాదు, జరిగింది చెప్పటానికి ఎంత సిగ్గుపడుతున్నానో, మానసికంగా నన్ను నేను ఎలా సిద్ధం చేసుకుంటున్నానో నీకు నేను అంతా చెప్పేదాకా అర్థం కాదు. నమస్కారం మేడం. మాలతి ఉలిక్కిపడి అటు చూసింది. ఎదురుగా ఓ అందమైన యువకుడు 2 చేతులు జోడించి ఉన్నాడు. అప్రయత్నంగా తను చేతులు జోడించి నమస్కారం అంది మాలతి. మీ నమస్కారం నాకు గౌరవాన్ని ఇచ్చింది అన్నాడతను. మీరెవరో నేను తెలుసుకోవచ్చా అంది మాలతి. అందాల భామ పిక్చర్కి కో డైరెక్టర్ని అన్నాడతడు. ఆమె అర్థం కానట్లు మొహం పెట్టింది. అతడు అందాల భామ చిత్రం గురించి వివరించి ఆమెను కథానాయికగా బుక్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. నాకు సినిమా అవకాశమా అంది మాలతి ఆశ్చర్యంగా. మీరు సినిమాల్లోకి ప్రవేశిస్తే సినీ ఫీల్డ్కే గౌరవం అన్నాడతను. ముందు మా వాళ్ళకి చెప్పాలి అంది మాలతి. ఇప్పుడే రావాలి మీరు, మళ్ళీ 2 రోజుల దాకా అవకాశం రాదు. కావాలంటే మీ కూడా తెలిసిన వారిని ఎవరినైనా తీసుకుని రావచ్చును అన్నాడతను. మాలతికి అతడి మీద నమ్మకం కుదిరింది. ఆమె ఆలోచిస్తూ ఉండగానే అలా వెళ్తున్న సుధీర్ కనిపించాడు. సుధీర్ వాళ్ళ పొరిగింటి అబ్బాయి. చిన్నతనం నుంచి మాలతికి తెలుసు. సుధీర్ దుడుకు మనిషి. ఒక్కడూ 4గురికి సమాధానం చెప్పగల సత్తా ఉంది. అతన్ని చూడగానే ఆమెకు ధైర్యం వచ్చింది. అతన్ని పిలిచి విషయం చెప్పింది. సినిమాల్లో చేరటానికి మీ వాళ్ళు ఒప్పుకుంటారా అన్నాడు సుధీర్. ఇది స్క్రీన్ టెస్టే కదా, సెలెక్ట్ అయ్యాక మిగతా విషయాలు ఆలోచించుకోవచ్చు. జస్ట్ వెళ్ళి రావటమే కదా, ధైర్యానికి కాస్త తోడుగా ఉంటావని. ఇద్దరు ఆ యువకుడితో బయలుదేరి ఓ ఇల్లు చేరుకున్నారు. చిన్న బంగళా అది. చుట్టూ తోట ఉంది. బంగళా లోపల నీట్గా ఉంది. మాలతిని సుధీర్ని ఓ సోఫాలో కూర్చోమని చెప్పి ఆ యువకుడు లోపలికి వెళ్ళాడు. కొద్ది నిమిషాల్లో ఓ యువతి వచ్చి మాలతిని స్క్రీన్ టెస్ట్కి రమ్మని పిలిచింది. ఇద్దరూ కలిసి ఓ చిన్న గదిలోకి వెళ్లారు. సుధీర్ హాల్లో ఉండిపోయాడు. ఆ యువతి తలుపులు వేసింది. పక్కన ఉన్న చిన్న బీరువా వద్దకు నడిచింది. అందులో నుంచి 5 రకాల ఆధునిక దుస్తులు తీసింది. నిన్ను రకరకాల దుస్తుల్లో ఫోటోలు తీయాలి, త్వరగా బట్టలు మార్చుకో అన్నదామె. నువ్వు కాస్త బయటికి వెళ్ళు అంది మాలతి. ఆడవాళ్ళ వద్ద సిగ్గుపడకూడదు అందామె. మాలతి ఒప్పుకోలేదు. అప్పుడు పక్కన ఉన్న మరొక తలుపు తెరుచుకుని వెళ్ళిపోయింది ఆ యువతి. మాలతి త్వరగా తన ఒంటి మీద బట్టలు తీసేసింది. అక్కడున్న 5 జతల్లో ఏది ముందు వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా చటుక్కున పక్కనున్న తలుపు తెరుచుకుంది. అయితే వచ్చింది ఆ యువతి కాదు, తన సినిమా పేరు చెప్పి అక్కడికి తీసుకువచ్చిన యువకుడు. భేష్, నువ్వు ఇలాగే బాగున్నావు, నీకు ఇలాగే ఫోటోలు తీస్తాను అంటూనే చేతిలోని కెమెరాని క్లిక్ అనిపించాడు. మాలతి సిగ్గుతో చచ్చిపోయింది. ఏమిటిది అంది గట్టిగా. అరవకు, ఇది సౌండ్ ప్రూఫ్ రూమ్ అన్నాడు అతడు. మాలతి పడే ట్రాప్లో పడిపోయింది. ఆమె ఎంత గోల పెట్టినా ప్రయోజనం లేకపోయింది. నేను నిన్ను అనుభవానికని తీసుకురాలేదు. నాకు కొన్ని ఫోటోలు కావాలి, తీసుకుంటాను. నిన్ను నేను ఏ విధంగానూ బాధించను. మర్యాదగా నా పని పూర్తి చేస్తే ఆ ఫోటోలు కూడా వెలుగులోకి రావు, లేదా అని బెదిరించాడతడు. మాలతికి అంగీకరించక తప్పలేదు. తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా సిగ్గును పక్కకు పెట్టింది. కన్నుల నీరు కారుతూ ఉండగా, మనసు తనను తనే అసహించుకుంటూ ఉండగా అతడు ఎలా కోరితే అలా ఫోటోలు తీసుకునే వీలు కల్పించింది. గుడ్, నీకిక ఏ భయమూ లేదు అన్నాడు అతడు. మాలతి బట్టలు వేసుకుంది. అతడు పక్క గదిలోకి వెళ్ళిపోతూ, నీ ముఖం సరిగ్గా లేదు, నీ స్నేహితుడికి అనుమానం రాకుండా నటించి వెళ్ళు అన్నాడు. అతడు వెళ్ళగానే ఆ యువతి గదిలోకి వచ్చింది. ఇలా ఎందుకు చేశావు అంది మాలతి హీన స్వరంతో. ఇది మా వ్యాపారం అంది ఆ యువతి. ఇలాంటి వ్యాపారం చేయడానికి సిగ్గేయటం లేదు అరిచింది మాలతి.
ఆడపిల్లలతోటే వ్యాపారం చేసే చాలా మంది కంటే మేము మెరుగు అంద యువతి ఏమాత్రం సిగ్గుపడకుండా. ఆ యువతి మాలతి కలిసి బయటకు వచ్చారు. స్క్రీన్ టెస్ట్ ఎలా జరిగింది? సుధీర్ అడిగాడు. మా సంస్థ మహిళలకు ప్రత్యేక మర్యాదనిస్తుంది. స్క్రీన్ టెస్టుకు ఆడవాళ్ళని నియోగించడం కేవలం మా ప్రత్యేకత అంద యువతి. మాలతి మాట్లాడలేదు. సుధీర్ మాత్రం ఆ సంస్థను అదే పనిగా పొగిడాడు. ఆ పొగడ్తలు మాలతికి ములుకుల్లా ఉన్నాయి. అయినా ఆమె భరించింది తప్పితే సుధీర్తో ఏమీ అనలేదు. అమ్మ బాబోయ్ అంది లీల. ఆమె గజగజ వణికిపోతోంది. నీకేమీ జరగలేదు కదే, ఎందుకలా వణికిపోతావు అంది మాలతి. కూడా అయిన వాళ్ళని తీసుకువెళ్ళొచ్చునంటే ఏమో అనుకున్నాను. నేను ఆ సంస్థను పూర్తిగా నమ్మాను. కానీ నేను ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కోబోయానో తలుచుకుంటే నా ఒళ్ళు ఇంకా జలతరిస్తోంది అంది లీల. ఆ ఫోటోలను వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు. అప్పట్నుంచి నా మనసులో బెంగగా ఉంది అంది మాలతి. ఏం చేసుకుంటారేమిటి? కొందరు మగవేధవులు అలాంటి ఫోటోలను ఎంత డబ్బైనా పోసుకుంటారట అంది లీల. నా ఫోటోల్ని మగాళ్ళు చూస్తారంటే సిగ్గుతో ఒళ్ళు చచ్చిపోతుంది. ఆ ఫోటోలు చూసిన వెధవ తర్వాత ఎప్పుడైనా చూస్తే. మాలతి, నీ యాక్సిడెంట్ కాదు గాని నన్ను ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించావు. నీ మేలు మరవలేనే అంది లీల. అతడు లోపలికి వచ్చి తలుపేసి దుర్గా అంటూ ఆమెను బలంగా కౌగులించుకొని గాలిలోకి ఎత్తేశాడు. ఏమిటండి ఈ సినిమా ఆవేశం? మందలించింది దుర్గా. ఏమిటో దుర్గా, ఒక్కరోజు నీకు దూరం అయ్యానంటే పిచ్చెత్తినట్లుంటుంది నాకు అన్నాడు మూర్తి. ఇప్పుడు ఇలా అంటున్నారు కానీ మీరు నన్ను ఒక్కరోజు కూడా చూడకూడదనుకునే రోజు ముందున్నదని నా అనుమానం అంది దుర్గా. అలాంటి మాటలు అనకు అన్నాడు మూర్తి. ఏమండి, మీకు నా మీద పూర్తి నమ్మకమే కదూ అంది దుర్గా దిగులుగా. అదేమిటి, నీకు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది? ఏదో వ్యవహారం ఉందన్న విషయం బుర్రలోకి ఎక్కటం వలన మూర్తికి మూడు మారింది. ముందు అలా దూరంగా కూర్చోండి, మీకు ఒక విచిత్రం చూపిస్తాను అంది దుర్గా. మూర్తి వేరే సోఫాలో కూర్చున్నాడు. దుర్గా ఓ ఫోటోతో అతని ముందుకొచ్చి ఇది చూడండి అంటూ అతనికి అందించింది. మూర్తి ఆ ఫోటోను అందుకొని చూసి ఆశ్చర్యపోయి వారెవ్వా అని ఫోటోను ముద్దు పెట్టుకుని హౌ డిడ్ యూ డూ దిస్ అన్నాడు. యువర్ ఇంగ్లీష్ ప్లీజ్ అంది దుర్గా. నా ఇంగ్లీషును తప్పు పడితే నీకు ఇంగ్లీష్ రాదని అర్థం. కానీ నాకు ఇంత మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలని నీకలా బుద్ధి పుట్టింది అన్నాడు మూర్తి ఉత్సాహంగా. దుర్గకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు ఆ ఫోటోను చూసి ఆనందిస్తున్నారు, కానీ ఆ ఫోటో ఎలా వచ్చింది అని ఆలోచించడం లేదు అంది. మూర్తి ఉలిక్కిపడ్డాడు. క్షణంలో అతని ముఖం గంభీరంగా అయిపోయింది. అవును, ఈ ఫోటో ఎలా తీయగలిగావు? నేను తీయలేదు, ఇది నాకు చేరింది. వాట్? ఈ ఫోటోను మీ స్నేహితుడొకడు నాకు ఇచ్చి, ఇప్పుడు నీ చరిత్ర నాకు తెలిసిపోయింది, మర్యాదగా నాకు లొంగిపో అన్నాడు అని దుర్గ ఏడ్చేసింది. మూర్తి ఆమెను ఓదార్చలేదు. అతడికి బుర్ర పనిచేస్తున్నట్లు లేదు. ఆ ఫోటో ఇతరుల ద్వారా తన భార్యకు చేరిందనగానే మొట్టమొదటిగా అతడికి స్ఫురించింది మరొక మొగాడు ఆ ఫోటో చూశాడని. అసలేం జరిగింది దుర్గా? ఎవరా స్నేహితుడు అన్నాడు మూర్తి. ఆ స్నేహితుడి పేరు తెలుసుకునే ప్రయోజనం లేదు, తప్పు అతడిది కాదు అంది దుర్గా. అది సరే, అసలు ఇలాంటి ఫోటో తీయించుకోవాలన్న సరదా నీకెందుకు కలిగింది అదోలా అన్నాడు మూర్తి. అంటే అలాంటి సరదా నాకు కలుగుతుందన్న అనుమానం మీకుందా? దుర్గ దీనంగా అంది. పోనీ ఇలాంటి ఫోటో తీయించుకోవాల్సిన పరిస్థితులు ఎలా వచ్చాయి? ఆ ఫోటో నాదే అని మీరు అనుకుంటున్నారా అంది దుర్గ. అంటే ఆ ఫోటో నాది కాదు దుర్గా. ఈ ఫోటో నీదైనంత మాత్రాన నేను వదిలిపెట్టను, కానీ నన్ను మోసం చేయాలనుకుంటే మాత్రం సహించలేను అన్నాడు మూర్తి. మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం ఉంటే ఈ ఫోటో మీకు చూపించేదాన్నే కాదు, మీ స్నేహితుడికి మీకు తెలియకుండా లొంగిపోయి ఉండేదాన్ని అంది దుర్గ. మరి ఇన్నాళ్ల మీ సాహచర్యంలో మీ మీద ఏర్పడిన నమ్మకంతో నేను ఈ ఫోటోని మీకు చూపించాను. సావధానంగా ఆ ఫోటోని పరిశీలించండి చెప్పింది. నా బుర్ర పనిచేయటం లేదు దుర్గా. పోనీ నేనే చెప్తాను. మూర్తి నిస్సహాయంగా వెనక్కి వాలిపోయాడు. ఫోటోలో నా చెవులకున్న రింగులు చూశారా అంది దుర్గ. మూర్తి ఫోటోను చూశాడు. ఆ రింగులు చూడగానే అతడి బుర్రలో ఏదో తళుక్కుమంది. ఇవి కమల రింగులు కదూ
అన్నాడతడు. అతడికి ఒక్కసారిగా గతం గుర్తుకొచ్చింది. కొద్ది నెలల క్రితం మూర్తి మరదలు కమల మూర్తి ఇంటికొచ్చింది. కమల గురించి దుర్గ మూర్తిని తరచుగా మేలమాడుతూ ఉంటుంది. కమలను చూశాక దుర్గకు ఆమె పైన ప్రేమ పుట్టుకొచ్చింది. కమల చాలా అమాయకురాలు, మాయా మర్మం తెలియని మనిషి. కమల ఓ కొత్త డిజైన్ రింగులు పెట్టుకుంది. అలాంటివి దుర్గ ఎక్కడా చూడలేదు. చాలా బాగున్నాయి అని పదే పదే ఆమె మెచ్చుకుంటే, పోనీ నువ్వు తీసేసుకో అంది కమల. రింగులు బాగున్నాయి కాబట్టి బాగున్నాయి అన్నాను, కానీ నాకు అవి పెట్టుకోవటం ఇష్టం ఉండదు. నీ ముఖానికి అవి ఎంతో అందాన్నిచ్చాయి అంది దుర్గ. రింగులు నీ ముఖానికి నప్పుతాయి, నిజానికి నాకంటే నువ్వే అందమైన దానివి అంది కమల. దుర్గ ఎంత వద్దన్నా ఒప్పుకోలేదు కమల. కనీసం ఒక్క పూటైనా పెట్టుకోమని బలవంతం చేయటం వలన దుర్గకు వాటిని ధరించక తప్పలేదు. ఆ రోజంతా ముగ్గురు కలిసి తిరిగారు. ఆ రాత్రే కమల వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు దుర్గ ఆమె రింగులు ఆమెకు తిరిగిచ్చేసింది. జీవితంలో ఒకే ఒక్కసారి కొద్ది గంటల సేపు ధరించాను ఆ రింగులు. ఆ కొద్ది గంటల్లోనూ కొన్ని క్షణాలు కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిన గుర్తులేదు. మనం పూర్తిగా కలిసి ఉన్నామని జ్ఞాపకం అంది దుర్గ. అవును, నాకు అలాగే గుర్తు, కానీ అన్నాడు మూర్తి. అటువంటప్పుడు ఈ రింగులతో ఇలాంటి ఫోటో దుర్గకి ఎలా సాధ్యపడింది? మీరు ఫోటోను శ్రద్ధగా గమనించండి, అది నాది కాదు. అంటే మోకాలకు కాస్త పైగా కుడికాలు మీద నాకు పొడవాటి నల్లటి మచ్చ ఉన్న విషయం మీరప్పుడే మర్చిపోయారా? ఆ ఫోటోలో అది లేదు అంది. అవును సుమా. అతడికి ఏదో స్ఫురించింది వెంటనే. మచ్చల్ని పోగొట్టడం ఫోటోగ్రఫీలో పెద్ద కష్టం కాదు అన్నాడు. అంటే ఇది ఫోటోగ్రాఫిక్ ట్రిక్ అంటారా? కావచ్చు. అటువంటప్పుడు ఈ ఫోటోగ్రఫీ ఒక ట్రిక్ అనుకోవచ్చు కదా. అంటే మీరు నన్ను నమ్ముతున్నారు కాబట్టి మరో రకంగా ఆలోచిద్దాం అనుకుంటున్నాను అంది దుర్గ. భార్యాభర్తలిద్దరూ ఆలోచనలో పడ్డారు. పోనీ ఇది నీ ఫోటో కాదనుకుందాము. నీకులాంటి అమ్మాయి మరొకటి ఉండాలి. నీకు కావల సోదరి ఉందా అన్నాడు మూర్తి. నాకు కావల సోదరి లేదు, ఉన్నా ఇలాంటి ఫోటో తీయించుకోదు దృఢంగా అంది దుర్గ. మరైతే ఈ ఫోటో ఎలా తయారైందంటావు? ఒక్క క్షణం గదిలో నిశ్శబ్దం తాండవించింది. ఈ ఫోటోని నాకిచ్చిన మీ స్నేహితుడి వద్దకు వెళ్ళండి, అది అతడు ఎలా సంపాదించాడో తెలుసుకోండి అంది దుర్గ. వాడెవడో చెప్పు అన్నాడు మూర్తి కోపంగా. వెంకట్ చెంప చెళ్ళుమంది. అతడు కోపంగా, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ మూర్తి అన్నాడు. నీ స్నేహితుడి భార్యతో ఎలా మసలాలో తెలియనందుకు ఈ నాన్సెన్స్ నీకు తప్పనిసరి అన్నాడు మూర్తి. అయితే నీ భార్య నిన్ను పంపిందన్నమాట అన్నాడు వెంకట్. నా భార్య నన్ను పంపలేదు, నాకు చెప్పింది, నేను వచ్చాను. ఓ, చెబితే వచ్చావన్నమాట. అయితే ఆమె నీకు అంతా చెప్పలేదా? నా భార్యకు నాకు మధ్య రహస్యాలు లేవు. ఆమె నాకు అంతా చెప్పింది, అన్నీ చెప్పింది. ఓహ్, అయినా ఆమె తప్పు నువ్వు తెలుసుకోలేదన్నమాట. డియర్ ఫ్రెండ్, తప్పు చేసిన వాళ్లకు చేయని వాళ్లకు ఒక తేడా ఉంటుంది. ఉదాహరణకు నువ్వు తప్పు చేయలేదనుకో, నేను నిన్ను లెంపకాయ కొట్టగానే నువ్వు నన్ను కొట్టి ఉండేవాడివి అన్నాడు. ఆల్ రైట్, ఇప్పుడు నీ భార్య నీ నుంచి దాచిన రహస్యం నేను చూపిస్తానుండు అన్నాడు వెంకట్. నీకు ఆ శ్రమ అవసరం లేదు, నువ్వు చూపించదలుచుకున్నది ఈ ఫోటోయే అనుకుంటాను అన్నాడు మూర్తి. వెంకట్ తెల్లబోయి ఆ ఫోటో అందుకుని, ఇది ఇది నీకెలా వచ్చింది అన్నాడు. నాకు నా భార్యకు మధ్య రహస్యాలు లేవు అన్నాడు మూర్తి గంభీరంగా. అంటే ఈ ఫోటో చూశాక కూడా ఇంకా నువ్వేమన్న భార్య అంటున్నావా? నీకు తెలియదేమో, ఈ ఫోటోలో ఆమె నాకు భార్య కాదు. ఆమె ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఫోటో నీకు ఎలా వచ్చిందో నేను తెలుసుకోవాలి అన్నాడు మూర్తి. ఉన్నట్లుండి వెంకట్ పక్కపక్క నవ్వి, అర్థమైంది, నన్ను మభ్యపెట్టి ఈ ఫోటో నెగిటివ్ సంపాదించాలని చూస్తున్నావు అన్నమాట. అలాంటి ఆలోచనలు పెట్టుకోకు, నెగిటివ్ నా దగ్గర లేదు అన్నాడు. మూర్తి సీరియస్గా మిత్రుడి వంక చూసి, నువ్వు నాకు చాలా పెద్ద ద్రోహం తలపెట్టావు. మన స్నేహాన్ని కూడా మరచి నా భార్య జోలికి రావాలనుకున్నావు. ఆమె ఎటువంటిదైనా భరించవలసిన వాణ్ణి నేను. ఈ ఫోటో నీ కళ్ళపడగానే నువ్వు ఆమె వద్దకు కాక నా వద్దకు రావాల్సింది అన్నాడు. వెంకట్ తడబడ్డాడు. ఈ ఫోటో నీకు నీ భార్య ఇచ్చిందా? అవును. ఇది నేను ఊహించని విషయం అన్నాడు వెంకట్. నువ్వు ఊహించంది ఇంకొకటి ఉంది. ఆ ఫోటోలో ఆమె నా భార్య కాదు. చెప్పు, ఈ ఫోటో నీకు ఎలా వచ్చిందో చెప్పు గద్దించాడు.
వెంకట్ గుర్తు చేసుకుంటున్నాడు. సార్, ఈసారి అద్భుతమైన ఫోటో తెచ్చాను అన్నాడు ఆ యువకుడు. ఏది అన్నాడు వెంకట్ ఆతృతగా. డబ్బిస్తేనే చూపిస్తాను అన్నాడు ఆ యువకుడు. నేనెప్పుడైనా నిన్ను మోసం చేశానా? మోసం గురించి కాదు సార్, ఈ ఫోటోలు చూడటానికి కొంత ఛార్జ్ ఉంటుంది అన్నాడు ఆ యువకుడు. వెంకట్కి ఆ యువకుడికి ఇది మామూలే. అతడు అందమైన అమ్మాయిలను అసభ్యంగా ఫోటోలు తీస్తూ ఉంటాడు. వెంకట్కు అలాంటి ఫోటోల సేకరణ ఇష్టం. వెంకట్ లక్షాధికారి, విలాస పురుషుడు. అతడి ఆల్బం నిండా ఎందరో సుందరీమణులున్నారు. అతడు ఎన్నిక చేసుకుని ప్రత్యేక స్థలాలకు గర్ల్ గర్ల్స్ని పిలిపించుకుంటాడు. తన ఆల్బంను వారితో కలిసి చూడటము, ఆల్బంలో విధంగా తన ముందు ప్రవర్తించమనటము అతడి హాబీ. అయితే అతడు గమనించిన విచిత్రం ఒకటి ఉంది. గర్ల్ గర్ల్స్ బాగా చదువుకున్నవారు, సంస్కారం ఉన్నవారు, డబ్బు కోసం ఈ వృత్తిని చేపట్టిన వారు ఎక్కువ. వారిలో చాలామంది అతడి కోరికను పూర్తిగా తిరస్కరించేవారు. కొంతమంది అంగీకరించినా పూర్తిగా అంగీకరించిన వారు బాగా తక్కువ. వాళ్ళు అనేది ఏమంటే, డబ్బు కోసం మరీ ఇంత నీచానికి దిగజారిపోవటం మా వల్ల కాదు. శృంగారానికి కూడా సభ్యత ఉంది. అసభ్య శృంగారానికి సిద్ధపడటం మా వల్ల కాదు. మనం ఇద్దరం ప్రేమికుల్లా ఓ గంట సేపు ఇక్కడ గడపడానికి అభ్యంతరం లేదు, కానీ ఇలా కాదు అనేవాళ్ళు. అతడు కోరిన విధంగా ఫోటోలు తీయించుకోవటానికి ఒక్కరంటే ఒక్కరు కూడా అంగీకరించలేదు. వెంకట్ మనసులో అదొక కోరికగానే మిగిలిపోయింది. ఆ ఫోటోల్లోని యువతులు మరీ దిగజారని వారని అతడికి నమ్మకం ఏర్పడింది. అందువలన వారిని వెతుక్కుని పిలిపించుకోవాలన్నా అతడికి భయంగా ఉండేది. ఆ యువకుడి చేతిలో 200 పెట్టి ఫోటోను చూపమన్నాడు వెంకట్. ఆ ఫోటో చూడగానే అతడి శరీరం జలతరించింది. ఆ ఫోటోలోని యువతి ఎంత అసభ్యంగా ఉందో, ఆమె అంగ సౌష్ఠవం అంత ఆకర్షణీయంగా ఉంది. అయితే ఆమె ముఖం స్థానంలో నల్లగా ఉంది. ఇది అతడికి కొత్త కాదు. ముఖం లేదే అన్నాడు వెంకట్. ఈమె చాలా మర్యాదైన కుటుంబం మనిషి. మా వ్యాపారం దృష్ట్యా ఆమెకు మాట ఇచ్చాను, ఫోటోలో ముఖం బయలుపడనీయనని అన్నాడు. ఇదొక పెద్ద వ్యాపార రహస్యమని వెంకట్కు తెలుసు. చాలామందికి ముఖంతో పని ఉండదు, అందుకే నలుపు చేస్తారు. కేవలం శరీర ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు కొంటారు. అయితే వెంకట్కి అలా నచ్చదు. ముఖం కనపడాలి. ముఖం కనపడకపోయాక ఆ శరీరానికి అర్థమే ఉన్నదని అతడి భావన. నాకు ముఖంతో సహా ఫోటో కావాలి అన్నాడు వెంకట్. సారీ సార్, సాధ్యపడదు. 1000 రూపాయలు ఇస్తాను. వెంకట్ అనుమానం ఏమిటంటే, ఆ యువతి కురూపి అయి ఉండాలని. ఆమె అందంగా కనుక ఉండుంటే ఎలాగైనా ఆమె వివరాలు సంపాదించి తన వద్దకు రప్పించుకోవాలి. ఆమె మర్యాదైన కుటుంబానికి చెందినదని ఆ యువకుడు అంటున్నాడు. అదే నిజమైతే తన కోరిక తీరినట్లే కదా. 1000 రూపాయలు అంటున్నారు కాబట్టి ప్రయత్నిస్తాను అన్నాడు ఆ యువకుడు. సాధారణంగా ఫోటోలకు 300-400కు మించి ఎవరు ఇవ్వరు అతడికి. అప్పుడు అతని ఫోటో తెచ్చాడు. చూసి ఆశ్చర్యపోయాను. గర్ల్ గర్ల్స్ కూడా అంగీకరించని ఈ ఫోజు చూశాక నా మనసు ఎలా పనిచేస్తుందని ఊహించలేవా అన్నాడు వెంకట్. జరిగిన దానికి నిన్ను తప్పు పట్టను, కానీ ఇప్పుడు నువ్వు నాకు సాయం చేస్తావా ఆ వెధవను చూపించి అడిగాడు మూర్తి. ఏమనుకున్నాడు వెంకట్ అంగీకరించాడు. ఏమిటి సార్, కొత్త ఫోటోలు ఏమన్నా కావాలా అంటూ ఆ యువకుడు అక్కడికి వచ్చాడు. మూర్తి ఆ యువకుడిని చూశాడు. చూడగానే అతడి బుర్రలో తళుక్కుని మెరిసింది. ఆ యువకుడు అతడికి బాగా గుర్తున్నాడు. ఆ రోజు తను, తన మనదలు, భార్య ముగ్గురు సినిమా హాల్ ముందున్న లాన్లో తిరుగుతూ ఉండగా, సార్ మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు, నన్ను ఒక ఫోటో తీయనివ్వండి సార్ అన్నాడు ఆ యువకుడు. మేమెలా ఉంటే నీకెందుకు అన్నాడు మూర్తి. ఫోటోగ్రఫీ నా హాబీ సార్, అదే నా వృత్తి కూడా. మంచి ఫోటోల కోసం రోడ్లమ్మడి తిరుగుతూ ఉంటాను. మీ ఫోటోలు నాకు ఎంతగానో ఉపయోగపడతాయి ఆర్థికంగా. ప్రతిఫలంగా మీకు 2 కాపీలు ఇచ్చుకోగలను అని కాళ్ళ వెళ్ళపడ్డాడు. ఆ యువకుడు వారి అందాన్ని, జంటను విపరీతంగా పొగిడాడు. ఆ జంటతో కలిసి మరదలు కూడా ఫోటో తీయించుకోవాలని సరదా పడింది. ఉత్తినే ఫోటో వస్తుందని అంతా కకృతి పడ్డారు. ఆ తర్వాత అడ్రస్కి వచ్చి ఫోటో కాపీలు ఇచ్చి మరీ వెళ్ళాడు ఆ యువకుడు. ఒక్కసారి అంతా గుర్తుకు రాగా మూర్తికి ఆవేశం వచ్చింది. చట్టుక్కున్న యువకుడు ముందుకు వచ్చి, ఏయ్ నేను గుర్తున్నానా అని అడిగాడు. వాడు ఇలా ఎంతమందిని చూశాడో గాని మూర్తి వాడికి గుర్తులేదు. మీరెవరు సార్ అన్నాడు. ఒకసారి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి పొగిడి మా ఫోటో తీశావు. ఇప్పుడు నా భార్య తలకాయ నీ ఫోటోలో ఎవరికో అతికించావు. ఏంటి సార్ మీరనేది? ఏంటో చెప్తాన్రా అంటూ మూర్తి ఆవేశంగా డొక్కలో తన్నాడు. తప్పు నాలో లేదు.
వీడిలోనూ వీడిలాంటి వాళ్లను ప్రోత్సహించే నీలోనూ ఉంది. మీ ఇద్దరి కారణంగా ఓ అమాయకురాలి జీవితం సర్వనాశనం అయిపోయేది. ఇలా ఇప్పటికి ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయో అన్నాడు మూర్తి. ఏమిటి నువ్వనేది? ఆ ఫోటోలో నా భార్య ధరించిన రింగులు ఆమె జీవితంలో ఒకే ఒక్కసారి కొద్ది గంటల సేపు ధరించింది. అంతసేపు నాతోనే ఉన్నదామె. ఆ సమయంలోనే వీడు మా జంటకు ఫోటో తీశాడు. ఆ ఫోటోని మరొకందుకు ఉపయోగించుకుంటాడని నాకు తెలియదు. ఇందులో తలను తీసుకువెళ్లి మరో ఆడదాని శరీరానికి అతికించాడు అన్నాడు మూర్తి. వెంకట ముఖం గంభీరంగా అయింది. నిజమా? ఆ యువకుడు తీవ్రంగా చూస్తూ అన్నాడు. ఆ యువకుడు వెంటనే ఒప్పుకోలేదు. మర్యాదగా నువ్వు నిజం ఒప్పుకోకపోతే నిన్ను పోలీసులకు అప్పగించేస్తాను. ఆ తర్వాత వాళ్ళు రంగంలోకి దిగి వాళ్ళ పద్ధతులు ఉపయోగించి నీ వ్యవహారం మొత్తం బయట పెడతారు అన్నాడు వెంకట్. పోలీసులు వద్దు సార్, నిజం చెప్తాను అన్నాడు ఆ యువకుడు. అమాయకులైన ఆడవాళ్లను మాయ మాటలతో మభ్యపెట్టి ఏకాంతానికి తీసుకువెళ్లి వాళ్ళని బెదిరించి అసభ్యకరంగా ఫోటోలు తీసి విలాస పురుషులకు అమ్మటం అతడి వ్యాపారం. ఆడపిల్లలను ఆకర్షించడానికి ఫోటోలు తీయటానికి ఆ యువకుడి అందం ఉపయోగపడుతున్నది. వెంకట్ వాడిని ఆ చెంప ఈ చెంప వాయించాడు. దుర్మార్గుడా, ఇంతకాలం నువ్వు నీచ ప్రవృత్తి గల ఆడవాళ్ల నుంచి ఈ ఫోటోలు తీసుకుంటున్నావనుకున్నాను. కానీ వారిని వేధించి క్రూరంగా బాధపెట్టి ఈ పని చేస్తున్నామని అనుకోలేదు అన్నాడు. ఏ ఆడది తనకు తానే ఇలాంటి పనులకు ఒప్పుకోదని నీకు తెలియకపోవటం విచారించాల్సిన విషయం వెంకట్ అన్నాడు మూర్తి. తర్వాత అతడు ఆ యువకుడి వంక తిరిగి, ఫోటోలు తీసావు సరే, ఆ తర్వాత తలలు మార్చటం ఎందుకు? అదే వ్యవహారాన్ని ఎంతవరకు తెచ్చింది అన్నాడు. యువకుడు మౌనంగా తల ఉంచుకున్నాడు. అడిగిన దానికి బదులు చెప్పు. చెబితే మీ ఆవేశం పెరిగిపోతుంది అన్నాడు ఆ యువకుడు. అతడు రామం. చెప్పకపోతే ఇంకా పెరిగిపోతుంది అన్నాడు మూర్తి. ఆ ఫోటోలు అప్పుడే యవ్వన ప్రాంగణంలోకి అడుగుపెట్టిన మొగ్గల్లాంటి యువతులివి. ఆ ముగ్ధలు ఈ పరిస్థితికి తట్టుకోలేరు. ప్రపంచంలోని విషాదమంతా గూడు కట్టుకుని ఉన్న ఆ ముఖాలు ఎటువంటి వారికైనా హృదయ విదారకంగా ఉంటాయి. అందుకే నవ్వుతూ కళకళలాడుతూ ఉన్న ముఖాన్ని ఈ శరీరానికి అతికించడం జరుగుతున్నది. రామం ఇంకా తన మాటలు పూర్తి చేయకుండానే, మూర్తి, ముందు పవిత్ర మూర్తి అయిన నీ భార్య పాదాల మీద పడి క్షమార్పణ అడిగే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. పద ప్లీజ్ అన్నాడు. నా భార్య సత్యలత పైన నాకు నమ్మకం ఉంది. అయితే ఈ ఫోటోల వల్ల ఇంకా ఎంతమంది ఆడవాళ్ళు నష్టపోతున్నారు? ముందు వీడి సంగతి పట్టేదాకా నాకు స్థిమితం ఉండదు అన్నాడు మూర్తి. ఎవరండి మీరు అంది సుభద్రమ్మ. అమ్మా, రాము మీ అబ్బాయే కదూ అన్నాడు మూర్తి లోపలికి అడుగు పెడుతూ. అవునండి, ఏం వాడికి ఏమైంది అంది సుభద్రమ్మ కంగారుగా. ఏమీ కాలేదు, మీ వాడు మంచి ఫోటోగ్రాఫరు, మిమ్మల్ని అభినందించిపోదామని వచ్చాను అన్నాడు మూర్తి. సుభద్రమ్మ కళ్ళు మెరిశాయి. వాడికి చదువుకునే రోజుల్లో కూడా ఫోటోగ్రఫీలో ప్రైజులు వచ్చేవి బాబు. ఎటొచ్చి వాడికి సొంత కెమెరా లేదు. వాళ్ళని వీళ్ళని అడిగి తెచ్చుకునేవాడు. అంతా అనేవారు సొంత కెమెరాయే ఉంటే గనక వీడింకా గొప్పవాడైపోతాడని అంది. ఆ గొప్పతనం మీకు కళ్ళారా చూపిద్దామనే వచ్చాను అంటూ మూర్తి ఆమెకొక కవర్ అందించాడు. సుభద్రమ్మ ఆతృతగా కవర్ అందుకుని అందులోని ఫోటోలను తీసి చూసి ఏదో ఉపద్రవం వచ్చినట్లు కెవ్వుమని అరిచింది. వెంటనే ఆమె చేతి నుంచి ఆ ఫోటోలు జారిపోయి ఇల్లంతా పడ్డాయి. ఇది మీ కొడుకు ప్రతాపం అన్నాడు మూర్తి జరిగిన కథ అంతా చెప్పి. ఏడివాడు అంది సుభద్రమ్మ ఆవేశంగా. సరిగ్గా అప్పుడే వెంకట్, రామం గదిలోకి అడుగుపెట్టారు. వెంటనే సుభద్రమ్మ లేడి మీదకు దూకిన సింహంలా కొడుకు మీద పడింది. ఇష్టం వచ్చినట్లు అతగాన్ని కొట్టి చేతుల్లో శక్తి అయిపోగా నీరసంగా కూలబడి, నిన్ను చావగొట్టడానికి భగవంతుడు నాకు మరింత శక్తినిచ్చుంటే ఎంత బాగుండేది అంది. రామం మౌనంగా అన్నీ భరించాడు. ఎందుకు చేశావురా ఈ పని అంది సుభద్రమ్మ. రామం మాట్లాడలేదు. చెప్పరా అరిచింది ఆమె. నీకోసమే అమ్మా అన్నాడు రామం. తల్లి అతన్ని అష్టకష్టాలు పడి పెంచింది. ఆమెను అష్టైశ్వర్యాల్లో ముంచెత్తాలని అతడు అడ్డదారు తొక్కాడు. ఓరి దౌర్భాగ్యుడా, నేను నిన్ను పెంచి పెద్ద చేయడానికి అష్టకష్టాల్లో పడకుండా అడ్డదారులు తొక్కుంటే ఈరోజు నువ్వు ఇలా నలుగురిలో తలెత్తుకుని తిరుగుండేవాడివా? పరాయి ఆడదాన్ని గౌరవిస్తేనే తల్లిని గౌరవించినట్లు. ఆడదాన్ని నీచంగా చూస్తే నువ్వు నీ కన్న తల్లినే నీచంగా చూసినట్లు. ఆడదాన్ని గౌరవించని కుటుంబం నాశనం అయిపోతుంది. ఆడదాన్ని అవమానించాలనుకునే సమాజం సర్వనాశనం అవుతుంది.
ఒక ఆడది ఎంతలా గౌరవించబడుతున్నది అన్నదాన్ని బట్టేరా ఒక సమాజపు విలువ అంచనా వేయబడేది అంది సుభద్రమ్మ. నన్ను క్షమించమ్మా అన్నాడు రాము. క్షమించు అని ఒక్క ముక్క అంటే నువ్వు చేసిన తప్పులు సరిదిద్దపడతాయా? మరి నేను ఇప్పుడేం చేయనమ్మా రామన్ దిగులుగా అన్నాడు. అప్పుడు సుభద్రమ్మకు శోభ గుర్తుకొచ్చింది. ఆమె మూర్తి వంక అభినందన పూర్వకంగా చూసి, బాబు, నీది చాలా గొప్ప మనసు. అందువల్లనే మా వాడి వంటి చీడ పురుగులున్నా నువ్వు నీ భార్యను అనుమానించలేదు. కానీ అంతా నీకులా ఉండరు. ఓ అమ్మాయి బ్రతుకు ఇలాగే అన్యాయం అయిపోయింది. ఆమె ఇప్పుడు వేశ్యావృత్తిని చేపట్టింది. అందుకు కారణం మావాడేనని నాకు ఇప్పుడు అర్థమవుతున్నది. ఆ పిల్లను నా ఇంటి కోడలుగా ఆహ్వానిస్తాను అంది. రామం మాట్లాడలేదు. వెంకటమూర్తి ఆ ఇంట్లో నుంచి బయటపడుతూ, ఆ తల్లి బహుదొడ్డది, ఇలాంటి ఇంట్లో ఉండతగ్గది కాదు అనుకున్నారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.